అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. అక్కడ నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి. సంక్రాంతి అంటేనే కైట్ స్పెషల్. చిన్న పెద్ద లేకుండా పతంగులను ఉత్సాహంగా ఎగరవేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మరి కాసేపట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ని అధికారికంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం గ్రౌండ్లో చూడవచ్చు, కోలాహల వాతావరణం నెలకొంది. కైట్స్తో చిన్న పెద్ద తేడా లేకుండా కైట్స్ ఎగరవేస్తున్నారు. ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్స్ ప్లేయర్స్ కైట్స్ ఎగరవేస్తూ ఉత్సాహంగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రతి ఏడాది కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కైట్ ఫెస్టివల్తో పాటు ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా స్వీట్ ఫెస్టివల్ ని నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మనం ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కైట్ ఫ్లైయర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. सर, हाउ आर यू? आई एम फाइन. माय नेम इज नितेश. मैं गुजरात सूरत से हूँ. यहाँ पे काइट फ्लाइंग के लिए आया हूँ. हैदराबाद मेरा 4th टाइम काइट फ्लाइंग हो चुका है और चारों टाइम मुझे अच्छा लगा है क्योंकि यहाँ पे खाना और ये फेस्टिवल्स दोनों साथ में होता है. यहाँ पे डिफरेंट स्वीट्स मिलती है. यहाँ पे जो भी ऑर्गेनाइज करते हैं वो बहुत अच्छे लेवल से ऑर्गेनाइजेशन होता है, तो हमें बहुत मजा आती है. काइट फ्लाइंग करने के लिए इंटरनेशनल लेवल से नेशनल लेवल तक भी हमने फ्लाई किया और इंटरनेशनल लेवल पे भी फ्लाई किया. लास्ट 10 ईयर में 3,960 kites we collect. How it feel? I feel very good and I feel proud because I am flying my India kites and I promote my India everywhere in the country. What special your kite? I make a special kite of Telangana Tourism Department banners, and these banners is indicate Chief Minister photos, and they are indicates that festivals, how to enjoy that festival. సో ప్రతి సంవత్సరం వస్తానని ఇక్కడ రావడం ఇదివరకు వచ్చానని నేను ప్రత్యేకంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి కైట్ ఇండియా అంబులెన్స్ తో అది చేస్తున్నానని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఈ కైట్ ఫెస్టివల్ ని చూడడానికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సిద్దిక్ అండి. నేను ఎవ్రీ ఇయర్ బాలాపూర్ నుంచి ఇక్కడికి వస్తాను. కిడ్స్ తో పాటు మాకు 2 kids ఉన్నారు, వాళ్ళని తీసుకుని ఇక్కడికి వస్తానండి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. కిడ్స్ తో పాటు మేము కూడా చిన్నపిల్లలాగా మేము కూడా కైట్స్ పైకి ఎగిరేస్తుంటాం. ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుందండి మాకు. గతంలో వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? లేదండి, ఎవ్రీ ఇయర్ వస్తుంటానండి. లాస్ట్ ఇయర్ వచ్చాను, అంతకుముందు ఇయర్ వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తుంటానండి నేను ఇక్కడికి. ఎలా అనిపిస్తుంది? ఈ ఇయర్ చాలా బాగుందండి, వెదర్ కూడా బాగుంది, చాలా కైట్స్ బాగా ఫ్లై అవుతున్నాయండి అన్ని. కైట్ ఫెస్టివల్ తో పాటు ఫుడ్ ఫెస్టివల్ కూడా చేస్తారు. అందులో ప్రత్యేకంగా స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మీరు అక్కడికి వెళ్ళారా? వెళ్ళామండి, అక్కడ కూడా వెళ్తుంటాము. కాదు, కైట్స్ ఫెస్టివల్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటామండి. కిడ్స్ ఉన్నారు, 2, వాళ్ళ కోసం వస్తుంటామండి. సో కుటుంబ సభ్యులతో వచ్చానని, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నామని, కైట్ ఫెస్టివల్ కు మేము ప్రతి సంవత్సరం వస్తుంటామని చెప్తున్నారు. మరొక సందర్శకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోయినపల్లి నుంచి వచ్చాను. నా పేరు మహేష్. రెగ్యులర్ గా వస్తుంటాం. లాస్ట్ టైం 2017 అట్లా పెట్టారు, మధ్యలో కోవిడ్ ద్వారా పెట్టలేదు. అప్పుడు వచ్చాము, మా ఫ్రెండ్స్ తోటి వచ్చాము. ఇప్పుడైతే చాలా ఎంజాయ్ ఉంది, ఫ్యామిలీ తోటి వచ్చాము, పిల్లలతోటి. చాలా బాగుంది. ఇంకా ఫుడ్ ఫెస్టివల్ సైడ్ వెళ్ళలేదు, ఇక్కడే ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడే తిరుగుతున్నాం. సో మీరు ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా వస్తున్నాం. సో కుటుంబ సభ్యులతో వచ్చానని, ప్రతి సంవత్సరం ఈ కైట్ ఫెస్టివల్ కి ఆనవాయితీగా వస్తుంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కైట్ ఫెస్టివల్ తో పాటు పక్కనే ఒక కళావేదిక ఏర్పాటు చేశారు. ఈ కళావేదిక పైన కళాకారుల ఆటపాట ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. ఈ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రంగురంగుల గాలి పటాలు విభిన్న ఆకృతుల్లో ఆకాశంలోకి ఫ్లయింగ్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూడముచ్చటగా అనిపిస్తున్నాయని ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనిపిస్తున్నారు. సంక్రాంతి అంటేనే గాలి పటాల పండుగ. పగటిపూట తారలు భువికి దిగి వచ్చినట్టు, నింగికి నిచ్చెన వేసినట్లుగా రంగురంగుల విభిన్న ఆకృతుల్లో పతంగులు కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజున ప్రారంభమైన కైట్ ఫెస్టివల్ 15వ తారీఖు దాకా కొనసాగుతుంది. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు, యువత ఎక్కువగా తరలి వస్తుంటారు, తరలి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ అంతేకాదు రకరకాల ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. నోరు నుంచే వంటకాలు
సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడికి ప్రతి ఏటా 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ వస్తుంటారు. 60 దేశవాళీ కైట్ ప్లేయర్స్ సభ్యులు ఇక్కడ పాల్గొంటారు. వీళ్ళు వివిధ డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగరవేస్తూ ఆనందంగా ఇక్కడ ఎంజాయ్ గడుపుతుంటారు. అంతేకాదు ఈ అంతర్జాతీయ స్వీట్ స్టాల్స్ లో అనేక రకాల వెరైటీస్ ను అందుబాటులో ఉంచారు. ఇంకోటి ఈ ఫెస్టివల్ కి ముఖ్యంగా ఏంటంటే హస్తకళ, చేనేత వస్త్రాలు కూడా అమ్మేందుకు ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాదు సందర్శకుల కోసం ఉచిత ప్రవేశం ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సెలవు దినాలు కావడంతో భారీగా సందర్శకులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్శకుల కోసం ఇక్కడ ఉచితంగానే ప్రవేశం ఏర్పాటు చేశారు. ఇంకోటి పోలీసులు ముఖ్యంగా ఒక సూచన చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు సొంత వాహనాల్లో కాకుండా పరేడ్ గ్రౌండ్ కి కూతవేటు దూరంలోనే మెట్రో స్టేషన్ ఉంది. ఎక్కువగా మెట్రోకి వచ్చే ఇలా ప్లాన్ చేసుకోవాలని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సొంత వాహనంలో వస్తే ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెట్రోకి వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్కి సహకరించాలని కోరుతున్నారు. ఓ2 స్టూడియో శోభన్. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.